ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా ఏ పథకాన్ని గెలుచుకున్నాడు? తాజాగా ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ అయితే జరుగుతున్నాయి. భారత ఆటగాడైన నీరజ్ చోప్రా ఒక పథకం అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. ఏ పథకం అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బంగారం, ఆప్షన్ బి వెండి, ఆప్షన్ 3 కాంస్యం, ఆప్షన్ డి ఏది కాదు. తాజా ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ను కైవసం చేసుకోవడం జరిగింది. జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. 89.45 మీటర్స్ అయితే విసరడం జరిగింది. 89.45 మీటర్స్ విసిరి సిల్వర్ మెడల్ను ఖాతాలో వేసుకోగా, పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం 92.97 మీటర్స్ విసిరి గోల్డ్ మెడల్ను కైవసం చేసుకున్నాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఇతను. నెక్స్ట్ కాంస్య పథకాన్ని గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 88.54 మీటర్స్ విసిరి కాంస్య పథకాన్ని బ్రోంజ్ మెడల్ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే క్వశ్చన్ను ఈ విధంగా లింక్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2020 ఒలింపిక్స్ అంటే గత ఒలింపిక్స్ అయితే టోక్యో వేదికగా జరిగినాయి. ఈ ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా ఏ పథకం గెలుచుకున్నాడని అడగవచ్చు. సో ఇటీవల మనం చూస్తున్నాం ప్రతి ఎగ్జామ్ కూడా ప్రజెంట్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ దాన్ని ప్రీవియస్గా లింకప్ చేస్తున్నాడు. కాబట్టి డీటెయిల్గా నేను క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా చదవండి. 2020 ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఎంత విసిరి అంటే 86.65 మీటర్స్ విసరడం జరిగింది. 86.65 మీటర్స్ అయితే విసిరి గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకున్నాడు. ఓకేనా? ఈ విధంగానే ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్గా చదవండి. ఓకేనా? నెక్స్ట్ వన్. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడంతో మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అయితే ఈ జట్టుకు ఎవరు కెప్టెన్గా వ్యవహరించారు? ఇంపార్టెంట్. ఓకేనా? కాంస్య పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. చూద్దాం. ఆప్షన్ ఏ పిఆర్ శ్రీజేష్, ఆప్షన్ బి హర్మన్ప్రీత్ సింగ్, ఆప్షన్ సి హార్దిక్ సింగ్, ఆప్షన్ డి మన్ప్రీత్ సింగ్. తాజా ప్యారిస్ ఒలింపిక్స్లో భారత జట్టు ఏ జట్టు పైన గెలిచి కాంస్య పథకాన్ని గెలిచిందని అడగవచ్చు. స్పెయిన్ పైన 2-1 తేడాతో స్పెయిన్ పైన గెలిచి కాంస్య పథకాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే మనకు ఈ జట్టుకు హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మనకు భారత జట్టు హాకీలో కాంస్య పథకంగా గెలుచుకుంది. కాబట్టి ఏ జట్టు గోల్డ్ మెడల్ గెలుచుకుందని అడగవచ్చు. నెదర్లాండ్స్ గెలుచుకుంది. అదేవిధంగా రజత పథకం ఏ టీం గెలుచుకుందని అడగవచ్చు. జర్మనీ గెలుచుకుంది. ఓకేనా? అదేవిధంగా ఇప్పటివరకు భారత జట్టు ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది, ఎన్ని సిల్వర్ మెడల్ గెలుచుకుంది, ఎన్ని మనకు బ్రోంజ్ మెడల్ గెలుచుకుంది అని కూడా అడగవచ్చు. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు భారత జట్టు ఒలింపిక్స్లో 8 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది, 8 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది, 1 సిల్వర్ మెడల్ గెలుచుకుంది, 4 బ్రోంజ్ మెడల్స్ గెలుచుకుంది. మొత్తంగా మనకు 13 మెడల్స్ అయితే భారత్ ఖాతాలో ఉన్నాయి ఇప్పటివరకు. బ్రోంజు, సిల్వరు, అదేవిధంగా గోల్డ్ కలుపుకొని. చివరిసారిగా భారత జట్టు ఎప్పుడు స్వర్ణం గెలుచుకుందని అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 1980లో చివరిసారిగా భారత జట్టు గోల్డ్ మెడల్ గెలుచుకుంది హాకీలో, పురుషుల హాకీలో. ఓకేనా? ఈ విధంగా లింకప్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా మనకు డీటెయిల్గానే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి లింకప్ చేస్తూ మనకు డీటెయిల్గా అంశాన్ని రాసుకొని కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా క్వశ్చన్ని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే 2020లో లాస్ట్ ఒలింపిక్స్లో టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో ఏ పథకం గెలుచుకుందని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు కూడా కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ 2 రాష్ట్రాల్లో కొత్త నెమళ్ళ అభయారణ్యాలను ఏర్పాటు చేసింది? సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో కొత్త నెమళ్ళ అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. ఎక్కడ నడుతున్నారు? కేరళ మరియు కర్ణాటకలో ఈ 2 రాష్ట్రాల్లో 2 కొత్త నెమళ్ళ అభయారణ్యాలను ఏర్పాటు చేయబోతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల పరిమితిని 1 లక్ష నుంచి ఎంతకు పెంచింది? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, ఆర్బీఐ అనేది యూపీఐ చెల్లింపులు ఉంటాయి కదా. సో యూపీఐ చెల్లింపులు ఇప్పటి వరకు ₹1,00,000 పరిమితి ఉండేది. 1,00,000 వరకే మనకు పంపడానికి అవకాశం ఉండగా తాజాగా 5 లక్షలకు పెంచింది అనమాట. లిమిట్ను 5 lakhsకి పెంచింది. 1 lakh నుంచి 5 lakhsకు పెంచింది. ఇంపార్టెంట్. ఎకనామీ కింద అడగవచ్చు. కరెంట్ ఎకనామీ కింద 5 lakhs వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలో మను భాకర్తో పాటు 2వ భారత ఫ్లాగ్ బ్యారర్ ఎవరు? సో మనకు జెండాను ముందు పట్టుకొని ముందు వెళ్ళే వారిని, అంటే మన దేశం తరపున ఒకరు జెండా ధరిస్తారు. సో వారిని ఫ్లాగ్ బ్యారర్ అంటారు. మను భాకర్ అందరు తెలిసిందే. మనకు ఎయిర్ పిస్టల్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకం గెలుచుకుంది. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్లో కూడా కాంస్య పథకాన్ని 2 కాంస్య పథకాన్ని గెలుచుకుంది మను భాకర్ షూటింగ్లో. దాంతో ఆమె
ఫ్లాగ్ బ్యారర్ ఉండబోతుంది ముగింపు వేడుకల్లో. ఆమెతో పాటు ఇంకొక ప్లేయర్ కూడా ఈ జెండాను పట్టుకోబోతున్నారు అన్నమాట. ఎవరని అడుగుతున్నారు. యాక్చువల్గా నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ రావడంతో అతను ఈ రెండవ పర్సన్గా ఉండాల్సింది అనమాట ఫ్లాగ్ బేరర్గా. కానీ మనకు హాకీ టీం ఉందిగా, పురుషుల హాకీ టీం కాంస్య పథకం గెలుచుకున్న తర్వాత ఆ జట్టు గోల్ కీపర్, భారత జట్టు గోల్ కీపర్ అయిన పిఆర్ శ్రీజేష్ ఏం చేసిందంటే రిటైర్మెంట్ ప్రకటించిండు. రిటైర్మెంట్ ప్రకటించడంతో అతనికి ఈ అవకాశం కల్పించాలని ఒలింపిక్ సంఘం అయితే నిర్ణయించింది. పిఆర్ శ్రీజేష్ ఎవరితను? భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ అనమాట. ఇతను రిటైర్మెంట్ ప్రకటించాడు కాంస్య పథకం గెలుచుకున్న తర్వాత. దాంతో నీరజ్ చోప్రా కాకుండా పిఆర్ శ్రీజేష్, మను భాకర్తో కలిసి భారత జెండాను మోయబోతున్నారు ముగింపు వేడుకల్లో. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడంతో మన వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ నేను ఇన్ డీటెయిల్గా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.